పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు కారణమైనటువంటి షేక్ షాదీ ఖాన్ అయితే పోలీసులు ఎట్టకేలకైతే షేక్ షాదీ ఖాన్ అయితే పట్టుకున్నారు. ఢిల్లీలో పట్టుకున్నటువంటి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పోలీసులు అయితే అతన్నైతే ఆ రైలు మార్గం ద్వారా కూడా తీసుకుని వచ్చి ప్రస్తుతం సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 1 గంట తర్వాత అయితే పోలీసులు మేడపాడు ఆ ట్రైన్ దిగి అక్కడి నుంచి ఆ పోలీసు వాహనంలో ఆ షేక్ షాదీ ఖాన్ అయితే 2 వాహనాలలో ఏదైతే ఇక్కడ సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే షేక్ షాదీ ఖాన్ అయితే తీసుకొచ్చి ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అలాగే ఈ విషయంపై తెలిసిందే 16వ తేదీన సాయంత్రం అలాగే ఈ ఘటన రాత్రి 10:30 ప్రాంతంలో జరిగిన నేపథ్యంలోనే ఈ కుటుంబ సభ్యులు ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు అందరూ కూడా గోదావరిలో దూకారనే సమాచారం తెలుసుకున్నటువంటి షేక్ షాదీ ఖాన్ అయితే కాకినాడ వదిలి పరారైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే తన కుటుంబ సభ్యులు కూడా తను ఆ ఇంటి వద్దే ఫోన్లు వదిలి ఎవరైతే షేక్ షాదీ ఖాన్ అయితే చాలా తెలివిగా వ్యవహరించి ఫోన్ నెంబర్ దొరకకుండా అతని యొక్క ట్రాకింగ్ కూడా ఎవరికి కూడా చిక్కకుండా ఉండేందుకు యూపీఐ ఏదైతే ఆ ట్రాన్సాక్షన్ కూడా వాడకుండా ఉండేందుకు కూడా కొంచెం క్యాష్ పట్టుకుని అదే రోజు రాత్రి ఆ కోనార్క్ సోమలకోట వెళ్ళి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి దాదాపుగా 4 రోజుల పాటు 5 రోజుల పాటు అయితే 4 రాష్ట్రాల పాటు కర్ణాటకతో పాటు సోలాపూర్ అలాగే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మేరట్లో అయితే పోలీసులకైతే పట్టుబడినటువంటి పరిస్థితి ఉంది. అతను వెళుతూ కూడా ఆ ట్రైన్లో ఫోన్ పడిపోయిందని అలాగే తనైతే కొంతమంది ఆ పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పోలీసులు దొరకకుండా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి వేరొక వాళ్ళ నెంబర్ ద్వారా ఆయన తన సోదరితో పాటు అలాగే ఒక లాయర్ కూడా ఫోన్ చేసుకుని ఆయన సమాచారం తను ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా వివరాలు కూడా తీసుకుని తను అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. కర్ణాటక వెళ్ళిపోయారు. కర్ణాటక నుంచి తన స్నేహితుల సహాయంతోనే పాత స్నేహితుల యొక్క నెంబర్లు కూడా గ్యాదర్ చేసి అక్కడి నుంచి ఫోన్ చేసి అతనైతే మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. పోలీసులు ఈ యొక్క మొత్తం ఎవరైతే ఆ ట్రైన్లో తీసుకున్నటువంటి ఫోన్ నెంబర్ ఆధారంగా తన యొక్క వివరాలన్నీ కూడా పూర్తిగా తీసుకున్నారు. ఆ ఫోటో కూడా అతనికి పంపించి ఇతనైనా మీ ఫోన్ తీసుకున్న వ్యక్తి అంటూ కూడా తెలిసిన నేపథ్యంలోనే ఎట్టకేలకు అతనే ఈ వ్యక్తి అనేది తెలియడంతోనే మొత్తం ఆ యొక్క ప్రాంతంలో పోలీసులు సీసీ కెమెరాలు కూడా పరిశీలించి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళినట్టుగా ఢిల్లీలో మేరట్ నుంచి అక్కడ నుంచి అతను కేరళ నుంచి అయితే వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయేందుకు ఇతర దేశాలు వెళ్ళిపోయేందుకు కూడా అతనంతా కూడా ఒక స్కెచ్ వేసుకున్నాడు. ఆ స్కెచ్ అంతా కూడా పోలీసులు అయితే బెడ్స్ కొట్టి ఎట్టకేలకైతే షేక్ షాదీ ఖాన్ని పట్టుకుని అతనైతే 2 రోజుల పాటు రైల్లో ప్రయాణించిన తర్వాత అయితే రాత్రి మేడపాడు తీసుకొచ్చి మేడపాడు నుంచి అప్పుడైతే ఏదైతే సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే తరలించి ఇప్పుడు అయితే విచారణ కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. విచారణలో అనేక అంశాలు విచారిస్తున్నట్టు కూడా తెలుసుకొస్తుంది. షేక్ షాదీ ఖాన్ నువ్వు ఎందుకు ఆ ఘటన జరిగిన వెంటనే ఎందుకు పరారైపోయి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎవరెవరికి ఫోన్ చేశారు అనే విషయం మీద ఒక పక్కన దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే షేక్ షాదీ ఖాన్ నూకరాజు కుటుంబాన్ని ఏ విధంగా హింసించారు, ఏ విధంగా వాళ్ళ ప్రలోభాలకు గురి చేశారు, అలాగే సౌజన్యాన్ని ముఖ్యంగా తను మతం మారాలని అలాగే లవ్ జిహాదీ అంశంపై కూడా పోలీసులు విచారణ చేపడుతున్నట్టు కూడా తెలుసుకొస్తుంది. ఎందుకంటే అతను సౌజన్య 3 లేఖలని అపార్ట్మెంట్లో కింద భాగంలో ఉన్న నేపథ్యంలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదే అంశాన్ని తమ మామ భాస్కర్ రెడ్డి కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా రాజమండ్రి పోలీసులు ఓ పక్కన అలాగే సర్పవరం పోలీసులు మరో పక్కన కూడా మొత్తం అంతా గాలింపు చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనపై షేక్ షాదీ ఖాన్ని ఎట్టకేలకి పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో ప్రస్తుతం సర్పవరం పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం ఈరోజు జిల్లా ఎస్పీ కూడా మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మీడియా సమావేశంలో షేక్ షాదీ ఖాన్ ఏ విధంగా తప్పించుకున్నాడు అన్నీ కూడా వివరాలు తెలిసిన తర్వాత తనకు వైద్య పరీక్షల అనంతరం ఈరోజు న్యాయవాది ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ జరిగిన ఘటనపై అలాగే లవ్ జిహాదీ అంశంపై కూడా హిందూ సంఘాలు కూడా ఈరోజు కాకినాడలో ధర్నాకైతే చేపట్టబోతున్నటువంటి పరిస్థితి మరో పక్కన పడుతుంది. అంతేకాకుండా ప్రాణాలతో బతికి బయటపడినటువంటి నూకరాజు మనవడు ఎవరైతే ఉన్నారో అలాగే కార్తీక్ రెడ్డిని కూడా ఈరోజు రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి కూడా తనను కూడా పరామర్శించున్నారు. రావులపాలెం వెళ్ళబోతున్నారు. రావులపాలెంలో తమ కుటుంబానికి కూడా అండగా ఉండేందుకు అలాగే కార్తీక్ రెడ్డికి ఈరోజు పరామర్శించేందుకు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఇప్పుడైతే రాత్రి మేడపాడు నుంచి నేరుగా ఇదే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి వాహనాల్లోనే తీసుకుని వచ్చారు. మనం చూడొచ్చు సర్పవరం పోలీస్ స్టేషన్లోనే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇక్కడే ఏదైతే భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా షేక్ షాదీ ఖాన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేశారు. సర్పవరం సిఐతో పాటు మొత్తం అందరూ కూడా వెళ్ళి అందులో లభ్యమైనటువంటి లేఖల ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగించారు. దానితో పాటు
ముఖ్యంగా ఏదైతే అశోక్ నగర్లో ఉన్నటువంటి నూకరాజు ఇంటికి వెళ్ళారు. అక్కడ కింద వాహనం స్కూటీలో ఉన్నటువంటి 3 లేఖలను కూడా స్వాధీనం చేసుకున్నారు. చూడొచ్చు, ఇదే వాహనంలో రాత్రి పోలీసులు అయితే తీసుకొచ్చారు. ఈ వాహనం నుంచి షేక్ షాదీ ఖాన్ని మేడపాడు రావడం, మేడపాడు నుంచి రోడ్డు మార్గాన్ని ఇదే వాహనంలో అయితే తీసుకొచ్చి ప్రస్తుతం సిఏ ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు కాకినాడ ఈ యొక్క ప్రాంతంలో అయితే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఇక్కడ షాదిక్ ఖాన్ని ఏదైతే రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో అయితే తీసుకొచ్చి ఇదే పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. అతనిపై ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐతో పాటు అలాగే సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం లోపల విచారణ అయితే కొనసాగుతుంది. షేక్ షాదీ ఖాన్పై వచ్చిన కాడి నుంచి కూడా అసలు ఏం జరిగింది, అసలు నూకరాజు కుటుంబాన్ని ఏ విధంగా హింసించారు, ఎన్నాళ్ళ నుంచి నూకరాజు కుటుంబానికి అలాగే మీకు ఏ విధంగా పరిచయం అయింది, మీరు ఎక్కడెక్కడ ఎవరితో ఎటువంటి విభేదాలు ఉన్నాయి, అసలు నూకరాజు కుటుంబాన్ని ఈ విధంగా హింసించడానికి గల ప్రధాన కారణం ఏంటి, అంతేకాకుండా నూకరాజు అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ అల్లుడు కూడా మరణానికి కారణం నువ్వా కాదా అని కూడా అనేక అంశాలు కూడా విచారణ చేపడుతున్నారు. అనేక అంశాలు ప్రధానంగా చూసుకుంటే నూకరాజు సంబంధించినటువంటి ఆ వ్యవహారం మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన నేపథ్యంలోనే మరి ఎటువంటి అంశాలు బయటకు వస్తాయి, నిజంగా ఎవరైతే నూకరాజు అల్లుడు స్లో పాయిజన్ ఇచ్చి చంపారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ, ఆ ఆరోపణలో వాస్తవం ఎంత, ఇవన్నీ కూడా విషయాలు బయటకు రాబోతున్నాయి. అంతేకాకుండా సౌజన్యాన్ని ముఖ్యంగా మతం మారాలని ఇస్లామిక్ బుక్స్ తెచ్చి అటువంటివి కూడా చదివించారనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు. ఆ ఆరోపణలపై కూడా పోలీసులు ఈ యొక్క లేఖ ఆధారంగా కూడా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి దీనిపైన మరి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి, షేక్ షాదీ ఖాన్ ఏ అంశాలు పోలీసుల ముందు ఒప్పుకున్నారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే అతను ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయే ముందు కూడా ఆ రోజు 16వ తేదీన ఘటన జరిగింది. నూకరాజు కుటుంబం 11:30 ప్రాంతానికి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ నేపథ్యంలోనే ఇతను కాకినాడ వదిలి పరారైపోయినప్పటి నుంచి కూడా ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, ఎవరెవరితో నువ్వు కాంటాక్ట్లో ఉన్నావు, ఎవరు అంత దూరం పారిపోయి ఏ ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నావనే అంశాలపై కూడా పోలీసులు లోపల విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అంతే ఈ విషయం మీద చూసుకుంటే ఇంకా అనేక అంశాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా నూకరాజు అల్లుడు ఆ రోజు నిజంగా స్లో పాయిజన్ ఇచ్చడం వల్లే చనిపోయారా, సౌజన్యకి నీకు ఎటువంటి సంబంధం ఉంది, అసలు ఈ విధంగా మతం మారాలని ఎందుకు ప్రేరేపించడం జరిగింది, ఇటువంటి అంశాలు కూడా పోలీసులు విచారించినట్టుగా తెలుసుకొస్తుంది. కానీ ఈ యొక్క అంశంలో చూసుకుంటే అల్లుడు చనిపోయిన విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని అన్నట్టుగా కూడా షేక్ షాదీ ఖాన్ కూడా చెప్తున్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. మరి కానీ మరో పక్కన చనిపోవడానికి కారణం తానే అంటూ కూడా లేఖలో రాయడం కూడా ఆ యొక్క అంశాలు మరి అవన్నీ లెటర్లు చూపించి సౌజన్య ఇచ్చినటువంటి లేఖల ఆధారంగా కూడా ఆ విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుసుకొస్తుంది. మరి చూడాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా నూకరాజు కుటుంబ సభ్యులను ఈ విధంగా మరణానికి కారణం కావడంతో పాటు ఒకటి కాదు, అంటే నూకరాజుతో పాటు తన భార్య సౌజన్యతో పాటు అల్లుడు 4 రోజుల క్రితం చనిపోయిన అల్లుడు, నలుగురు మృతికి కారణమైనటువంటి షేక్ షాదీ ఖాన్ని ఇప్పటికే ఈ అంశంపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు పోలీసులు అయితే విచారణ కొనసాగుతుంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా షేక్ షాదీ ఖాన్ చేసినటువంటి లవ్ జిహాదీ అంశంపై కూడా హిందూ సంఘాలు కూడా మండిపడుతూ ఈరోజు భారీ ర్యాలీ కూడా కాకినాడలో ఒక ర్యాలీ కూడా నిర్వహించబోతున్నారు. నిర్వహించిన తర్వాత జిల్లా ఎస్పీ కూడా ఈ అంశంపై లవ్ జిహాదీ అంశంపై కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. దీనితో పాటు విజయసాయిరెడ్డి కూడా ఈరోజు ప్రాణాలతో బయటపడినటువంటి నూకరాజు కుటుంబ సభ్యులను కూడా నూకరాజు మనవడు ఎవరైతే ఉన్నారో మనవడు రావులపాలెంలో ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే రావులపాలెంలో తనకు ఎవరైతే నానమ్మ ఇంటికి వెళ్ళిపోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో అక్కడికే నూకరాజు మనవడు అయితే అక్కడికి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడైతే మాజీ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి కూడా వెళ్ళి ఈ యొక్క కార్తిక్ రెడ్డికి అయితే అండగా ఉండబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అతను విజయసాయిరెడ్డి ఎటువంటి అంశాలు మాట్లాడతారు, కలిసిన తర్వాత జరిగిన ఘటనపై ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అంతేకాకుండా మరో పక్కన ఈరోజు ఓ పక్కన ఏదైతే షేక్ షాదీ ఖాన్ని
పోలీసులు విచారణ అనంతరం కూడా ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత మరొకసారి కస్టడీ కోరే అవకాశం కనపడుతుంది. కస్టడీలో ఆయనకి అంశాలు కూడా విచారించవలసిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు అరెస్ట్ చేసి అలాగే మేరట్ కోర్టులో అప్పుడు ప్రవేశపెట్టినట్టుగా చేసినప్పటికీ ట్రాన్స్ఫర్ వారెంట్ ద్వారా ఇక్కడికైతే మళ్ళీ తరలించిన తర్వాత విచారణ అనంతరం ఈరోజు జిల్లా ఎస్పీ కూడా మీడియా ముందు కూడా అతను చూపించే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత చూసుకుంటే తనని వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెడతారు. ఆ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన తర్వాత మళ్ళీ రిమాండ్ కోరే అవకాశం, రిమాండ్ తర్వాత అయితే ప్రధానంగా చూసుకుంటే మరొకసారి పోలీసులు కస్టడీ కోరి మరింత విచారణ చేపట్టేందుకు కూడా ఈ కేసులో ముందుకు వెళ్లేందుకు దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మొత్తం మీద అయితే ఎట్టకేలకు 10 బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు అయితే విజయవంతం కావడంతో పక్కన తుని సిఐ ఎవరైతే ఉన్నారో గీతా రామకృష్ణ అయితే ఆయన ఆధ్వర్యంలో మొత్తం టీం అంతా వెళ్ళడం, ఆయనతో పాటు 10 మంది పోలీసులు మొత్తం అందరూ కూడా వెళ్ళి ఎట్టకేలకైతే షేక్ సాదిఖాన్ని పట్టుకుని ప్రస్తుతం సర్పవరం పోలీస్ స్టేషన్లో బంధించి విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్ RTV, కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి.